విజయవాడ ఎంపీగా చంద్రబాబు పోటీకి దిగితే ఆయనపై 3 లక్షల మెజారిటీతో గెలుస్తానని ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు అవసరం లేదని 30,000 మంది రైతులను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమరావతిని అడ్డం పెట్టుకున్నారని అన్నారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా అక్రమ సంపాదన 1,600 కోట్లని, మద్యం, ఇసుక కాంట్రాక్టులు, టోల్గేట్ రంగాల్లో దోచుకుని అక్రమంగా కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. గతంలో నందిగామని అభివృద్ధి చేయలేదని కేశినేని మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే మొండితోక గడిచిన 4 ఏళ్ల కాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని, వచ్చే ఎన్నికల్లో ఆయన 30,000 మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నాని. చంద్రబాబు వచ్చి విజయవాడ ఎవరైనా వచ్చి అవునైనా సరే సంబంధం చేసేయండి, 30,000 రూపాయలు కాకుండా గెలుస్తుంది. 30,000 రూపాయలు రాసి పెట్టుకోండి. అంటే బాక్స్ లో చేసినా చంద్రబాబు చెప్పి కాదు. మొన్న 11,000 గెలిచారు, 10,850. రేపు 30,000. మన అవసరం ప్రాంతంలో రాజధాని రావడానికి మన అవసరం వ్యతిరేకం కాదు. నువ్వు ఎక్కడ కట్టుకోవాలి? విజయవాడ కృష్ణానది దాని తర్వాత కాదంలో కట్టుకో. నీకు కావాల్సిన సెక్రటరీ కట్టుకో, అసెంబ్లీ కట్టుకో, కౌన్సిల్ కట్టుకో, హైకోర్టు కట్టుకో, నీకు కావాల్సిన ఐడెంటిటీ కట్టుకుని పాత తరాలు